ఈ రోజున మహిళలకి భద్రత అనేటువంటిది లేదు అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతోంది. 8 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు ఎక్కడో చోట అఘాయిత్యమో లేకపోతే ఏదో మహిళకి ఇబ్బంది. కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి హోమ్ మినిస్టర్ గారికి అన్నీ తెలుసు. ఈ విషయంలో ఎక్కడేం జరిగిందో పాపడికి డేటా వస్తుంది. కానీ మొన్న మండలిలో ఒక మహిళా ఎమ్మెల్సీ గారు దిశ యాప్ సరే లేదు, మీరు ఏదన్నా కొత్తదాన్ని తీసుకురండి అనేటువంటి దానిలో హేళన, సరే హేళన చేశారు, దాన్ని ఇది చేశారు, అది ఓకే. ఇప్పుడు ఏదో మీరు కొత్తగా శక్తి అనేటువంటి దాని మీద ముందుకు వస్తూ ఉన్నారు, చాలా సంతోషం, ఏం కాదనట్ల. ప్రతి ఒక్క మహిళ కూడా ఆడబిడ్డ బయటికి వెళ్ళాలన్నా, పిల్లలు బయటికి వెళ్ళాలన్నా కూడా భద్రత లేనటువంటి మీరు ఏదైనా తీసుకురండి, శక్తి తీసుకురండి, లేదా ఇంకోటి తీసుకురండి. కానీ దాన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకొస్తేనే దానికి ఉపయోగం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దిశ యాప్ అని. నిజంగా ఎంతోమంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది బటన్ క్లిక్ చేస్తే ఎక్కడైనా ఇబ్బందులో ఉంటే ఆ ఇబ్బంది సంబంధించిన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయ్యేది. ఆ అధికారి త్వరితగతిన అక్కడికి వెళ్ళి ఆ మహిళను రక్షించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అలాంటి కఠినమైనటువంటి చట్టాలు మీరు తేవాలని ఒక మహిళగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు శక్తి అన్నది యాప్ పెట్టారు, చూద్దాం జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఎక్కువ సపోర్ట్ ఉందా, బాగా ఉందా, ఈ శక్తి యాప్ అన్నది బాగా ఉన్నదా అని. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో ఎక్కడ ఇంత దారుణాలు లేవు. వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు చిన్నపిల్లలను కూడా మానభంగం చేసిన ఏది పట్టించుకోలే. ఎలక్షన్ల ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని కోట ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పుడు ఏ దాఖలాలు అయితే లేవు, ఎవరిని కాపాడింది అయితే లేదు. మనం పేపర్లు ఇప్పుడు మీ సోషల్ మీడియా కానీ పేపర్ కానీ ఇప్పుడు అన్నీ తిరగవేస్తుంటే ఎన్ని చోట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఏంటి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం. మంచిదే, వీళ్ళు శక్తి ఇది పెట్టింది మంచిదే. ఎందుకంటే జగనన్నలాగా పేరు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఎంత వరకు సక్సెస్ అవ్విద్దో మేము చూస్తాము. ఏదైనా మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నంత స్వేచ్ఛ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకైతే లేదు. ఇది ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ప్రతి గడప గడప మేము వెళ్ళినా ఈ సూపర్ 6 పెట్టారు, ఏమి చేయట్లేదు. ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పోతే మాకు అంత మంచిది. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే వాళ్ళు చెప్పినట్టే వింటారు, కానీ మా ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పుడు మా వాళ్ళు మా జగనన్న ఉన్నప్పుడు అందరినీ కాపాడమనే చెప్పాము. ఈ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే వాళ్ళకి సపోర్టు, వాళ్ళకి అన్యాయం జరిగిన చోటే వాళ్ళకి అన్యాయం చేసిన కూడా వాళ్ళు మేలు చేసే బయటకు వదులుతున్నారు. మా ప్రభుత్వం అలా కాదు. ఏదైనా సరే జగనన్న ప్రభుత్వమే రావాలి, మళ్ళీ ప్రజలంతా సంతోషంగా ఉండాలి. భద్రతంగా ఏం లేదు, ఎందుకంటే మనం చూస్తున్న ఈ 9 నెలల పరిపాలనలో ఎంతమందికి అఘాయిత్యం జరిగింది మహిళలకి ఏంటి అన్నది ప్రతి పేపర్లోనూ సోషల్ మీడియాలో టీవీలో చూస్తుంటే తెలుస్తుంది. దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందన్నది మన అందరం తెలుస్తుంది. ఏం లేదండి, చెప్పుకోవటమే మాయ మాటలు చెప్పి దిశ మీద తెచ్చిందే పక్కా పెట్టిండు. ఎక్కడ తెలంగాణలో జరిగితే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం పెడితే అది 0 చేసిండు. ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన మహిళలే టార్గెట్. ఆయన చట్టం తీసుకొచ్చి తెచ్చిన చట్టాన్ని దిశ చట్టాన్ని పక్కా పెట్టిండు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఏ లేదు, అయిపోయింది లాస్ట్ సీను. ఇంకా ఈసారి రమ్మనండి, ఎలక్షన్కి ఈసారి రమ్మనండి, దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి, అంతవరకేనండి. ఎప్పటికైనా ఈ 4 సంవత్సరాలు మేము ఇదే ధర్నాలు చేస్తాం, ఇదే రోడ్డు ఎక్కుతాం, మా గళ విప్పుతూ దమ్మేంటో చూసుకోమనండి. అది శక్తి యాప్ అనేది మాకు దిశ యాప్ ఉంది సార్. మా సార్ పెట్టినవి అన్ని మళ్ళీ కాపీ కొట్టి పెడితే అది వేస్ట్ కదా సార్. ఇప్పుడు ఒక్కటే ఆలోచించండి మీరైనా, ఎందుకంటే మాకంటే మీరే బాగా అన్నింటిలోకి వెళ్తూ ఉంటారు. ఎవరు ప్రభుత్వం ఏం చేసామనేది మీకు కూడా తెలుసు, అవునా? కానీ మరి ఈయన చేస్తున్న దారుణం ఏంటి సార్? వైసీపీ ఉన్న వైపు వాళ్ళందరినీ వాళ్ళ ఫ్యామిలీలతో టార్గెట్ చేసి ఏడిపిస్తున్నాడు ఆయన. దేనికి ఏడిపించడం? రమ్మనండి, ఇప్పుడు మేము సిద్ధం, ఆయన కూడా సిద్ధమైతే రమ్మనండి. ఎలక్షన్లో నిలబడండి. ఎంతమందిని జైల్లో వేస్తాడో, ఎంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తాడో, ఆయన ప్రభుత్వం ఉందని ఏం చేస్తాడో చేయమనండి. ఎవరిదే లా అండ్ ఆర్డరా? ఇప్పుడు వాళ్ళకి తొత్తులయ్యారు కాబట్టి ఇప్పుడు నేను ఆ డిపార్ట్మెంట్ కూతుర్ని, ఒక పోలీస్ ఆయన కూతురుగా మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది అన్ని వేళలా అందరికీ సమానంగానే పనిచేయాలి. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు. జగ్గాపేటలో స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు. నా కోడల్ని టార్చర్ పెడుతున్నారని నేను వెళ్తే నా కంప్లైంట్ తీసుకోలేదు. నన్ను పిలిపించి గంటన్నర కూర్చోబెట్టారు తప్ప వాళ్ళని ఎవరిని పిలవలేదు. అంటే మీ ప్రభుత్వం ఉంటే ఏదైనా చేస్తారా? మా ప్రభుత్వంలో మేము చేయలేదు కదా. ఒక పట్టణ అధ్యక్షురాలుగా పనిచేసుకోవడం, నేను టీఎల్ఎఫ్కి పనిచేశాను, కానీ నేను ఏ రోజు అలా చేయలేదు. దారుణాలు మరి ఎందుకు అలా చేస్తున్నారు? మేము ఉద్యోగాలు చేస్తే తప్పు, మేము బయటకు వస్తే తప్పు. అలాగా సార్, ఏదున్నా ఇప్పుడు రమ్మనండి, పని ఎక్కడ రమ్మంటాడు అక్కడికి వస్తాము.
అక్కడ నుంచోబెట్టి ఓట్లు అక్కడ వేయమనండి, మేము వేపిస్తాం, మేము వేస్తాం. మేము వేసిన వాళ్ళందరం ఏమైపోయి చచ్చిపోయామా? బతికే ఉన్నాం కదా, ఇంకా ఓటు వేసిన వాళ్ళందరం బతికే ఉన్నాం కదా. మా ఓట్లన్నీ అయ్యో తీయమనండి బయటికి ముందు. మహిళలకు భద్రత లేదు, నా బొందా లేదు, ఏది ఉండదు. ఇక ఇప్పుడు 9 నెలల్లో 9 రకాలుగా చూసాము. ఇంకా ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. ఇప్పుడే ఉంది మాది, ఇంకా ఆడవాళ్ళు బయటికి వెళ్తా కూడా ఉండదు. దిశ యాప్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టారు. ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరిగిందో అక్కడ వెంటనే వెళ్ళి ఆ మహిళని భద్రతగా మరి జగన్మోహన్ రెడ్డి గారు యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మేమందరం మా అందరి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. మేము మా అందరి ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మరి ఇవాళ ఈ గవర్నమెంట్లో పెట్టారు కాబట్టి ఎక్కడ ఎవరికి న్యాయం జరిగిందన్నది చెప్పమనండి. ఎంతమంది మహిళలు ఇవాళ అన్యాయం జరుగుతుంది, ఎంతమంది బాలలికల్ని కూడా చిన్నపిల్లల్ని కూడా చూడకుండా ఇవాళ ఎంతమందిని అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అందుకని అందరి తరఫున ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. హోమ్ మినిస్టర్ గారికి మరీ చెప్తా ఉన్నాం, ఇవాళ ఆడపిల్లలు మీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒకసారి చూసుకోండి. మా జగనన్న ప్రభుత్వంలో ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం రండి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. మా పాలన ఎలా ఉంది, జగనన్న పాలన ఎలా ఉందన్నది కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మాట్లాడితే జగనన్నని ప్రశ్నించడం కాదు, జగనన్న మీద దుమ్మేసిపోయడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం కాదు. మీరు వచ్చినందుకు, మీకు జనం ఎన్నుకున్నందుకు మీరు జనానికి పని చేయండి, మీరు చెప్పిన హామీలు నెరవేర్చుకోండి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ మంచి ప్రభుత్వం అండి? రమ్మనండి, గుండెల మీద చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పమనండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం, చెప్పమనండి. వాళ్ళని కూడా రమ్మనండి. ఏం చేశారు? ఏ మహిళలకు సంవత్సరానికి 3 బండలు ఉచితంగా వేశారు? ఏ మహిళ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500 వేశారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేశారు? రమ్మనండి. ఉచిత బస్సులు ఎక్కడ పెట్టారు? రమ్మనండి. ఏం చేస్తారు? రైతులకు ఎక్కడ వేశారు? రమ్మనండి. అంత దూరం ఎందుకండి? ఇవాళ రైతులు ఏడుస్తూ ఉన్నారు. మిర్చి పంటదారులు అయితే అసలు మిర్చి పోసుకొని ఎంత ఏడుస్తున్నారు మనం అందరం చూస్తూ ఉన్నాం. మాకంటే ఎక్కువగా మీరే చూస్తూ ఉన్నారు. ఇంకేం చెప్తామండి? ఇది చాలదా? ఎగ్జాంపుల్ ఇది చాలదా అని అడుగుతా ఉన్నాం. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రైతులకి మేలు చేస్తానన్నారు, ఏం చేశారు? ఇవాళ రైతులు ఏడుస్తూ ఉన్నారు. రైతు ఉంటేనే మనం బాగుంటాం, అంతేనా కదా? మరి రైతునే నువ్వు మోసం చేసావంటే ఇంకా నువ్వెక్కడ ముఖ్యమంత్రి అయ్యా? నువ్వు ఎవరికేం చేయలేదు, నీ కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నావు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇక ఆయన గురించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు 4 రోజులు గెలవక ముందు ఒక మహిళని ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళని కూర్చొని ఒక ఫోటో తీసుకున్నాడు మీడియా ముందుకు వచ్చి, నేను వచ్చాక చూస్తానమ్మని. ఇప్పుడే శుభ్రంగా మాలేసుకొని ఇంట్లో పడుకుంటున్నాడు. ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఈ మహిళలు ఏ మహిళకు చెప్పారో రమ్మనండి. ఏం లేదండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కానీ మంత్రులను కానీ చిన్న కార్యకర్త నుంచి పెద్దవాళ్ళ మినిస్టర్ల వరకు వాళ్ళని టార్గెట్ చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. అంతేగాని ప్రజల గురించి ఆలోచించి ప్రజలకు పని చేద్దాం, వాళ్ళు నమ్మి ఓటేశారు, మనల్ని గెలిపించారని ఆలోచించే ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో లేరు అన్నది కన్ఫామ్ అయింది ఈ 9 నెలల పరిపాలనలోనే.